మా కువైట్ వాళ్ళు దాదాపు 100 కిలోమీటర్లు వచ్చారు ఖైరాన్ అనే ఏరియాకి. ఈ ఖైరాన్ అనే ఏరియాలో సపరేట్ మాల్ ఒకటి ఉందన్నమాట, చాలా పెద్ద మాల్ పక్కన ఉన్న పార్కింగ్ 5-6 ఎకరాలు ఉంటుంది అనమాట. కువైట్ వాళ్ళు భయంకరంగా ఎంజాయ్ చేయడానికి ఇట్లా ఖైరాన్ అనే ఏరియాకి వస్తారనమాట. సో ఒక పక్క ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడిపించుకునేదానికి అండ్ ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి, వాళ్ళకి పిల్లలకి ఏదైనా కొనిచ్చడం, వాళ్ళు కొనుక్కోవడం లాంటివి చేయడానికి ఇట్లా మాల్కి అయితే వస్తారు. అంటే దాదాపు 1.5 year బ్యాక్ అయితే ఓపెన్ చేశారు, చాలా పెద్దది. ఒకసారి మీరు ఆ మాల్ అంతా చూడండి. మాల్ చూడండి, లాస్ట్ నుంచి ఆడ గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ ఇటు, ఇది సెకండ్ ఎంట్రన్స్, ఆ లాస్ట్ కనిపించేది థర్డ్ ఎంట్రన్స్. ఇక్కడ 3 ఎంట్రన్స్లు ఉంటాయి దీంట్లో. అంటే పెద్ద మాల్, ఎక్కడ పార్కింగ్ దొరికితే అక్కడ నుంచి ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిపోతారు. చూసి చూడంగానే నచ్చేసాయి, అడిగి అడగకుండా వచ్చేసాయి. ఈ మాల్ చూడాలంటే పైనే మామూలుగా ఉండదు అసలు. ఖైరాన్ మాల్ మ్యాప్ ఇది. ఆ నుంచి ఇదాకా ఇదంతా మాలు, ఇదంతా కార్ పార్కింగు, ఇదంతా బోట్ పార్కింగు. ఇక్కడ అన్నీ హౌస్లు, ఇటు సైడు మధ్యలో వాటరు, ఇదంతా ఇంకా ఖైరాన్ ఇది. మాల్లో నడవలేని వాళ్ళకి చిన్న కారు, అంటే ఒక దినారేమో ఇస్తే ఎక్కడ దింపాలంటే అక్కడ దింపుతారు. బుడ్డది. అటు సైడ్ చూసారు కదా, అది వచ్చేసి నార్మల్ కార్ పార్కింగ్. ఇటు సైడ్ వచ్చేసి ఇది పడవల పార్కింగ్ అనమాట. మొత్తం బోట్లన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇటు సైడ్ మొత్తం అంతా పడవలు పార్కింగ్ చేసుకోవడానికి పడవల పార్కింగ్ అనమాట ఇది. ఖైరాన్ మాల్లో 2 స్ట్రీట్లు ఉన్నాయన్నమాట. ఒక స్ట్రీట్ వచ్చేసి మొత్తం బ్రాండెడ్ షాపులు అవి ఇవి ఉంటాయి, చూపిస్తా చూడండి. లోపల ఈ మాల్లో ఏదన్నా అంగడి కనుక్కోవాలంటే చాలా కష్టం, డెలివరీ బాయ్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఒక స్ట్రీట్ చూడండి, జనాలు ఎలా ఉన్నారో, మొత్తం ఫుల్గా ఉంటారు. ఇది మాల జాతరకు వచ్చారా అనిపించినట్టు ఉంటుంది. సో ఆ వంతున వస్తారు జనాలు, భయంకరంగా చేస్తారు. ఇంతకుముందు మీరు చూసింది ఫస్ట్ స్ట్రీట్, ఇది సెకండ్ స్ట్రీట్. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అర్జెంట్ పిల్లాడు భలే చూస్తున్నాడు కదా. ఇదంతా హోటల్, ఈ స్ట్రీట్ అంతా. ఆ పక్క స్ట్రీట్ వచ్చేసి బ్రాండెడ్ బట్టల షాపులు. ఇప్పుడు నేను వెళ్తున్న స్ట్రీట్ వచ్చేసి రకరకాల ఫుడ్ హోటల్స్ అనమాట. ఏం కావాలంటే అది ప్రతిదీ దొరుకుద్ది. ఇంతమంది కువైట్ వాళ్ళ మధ్యలో నేను ఇంత ధైర్యంగా తిరుగుతున్నానంటే అది నా కువైట్ వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యం, మీరు నాకు ఇచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను. నేను తిరుగుతూ ఉంటాను అనమాట. లోపల ఆడవాళ్ళు ఎవరన్నా ఉండి మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎవరిని తప్పుగా చూడను, తప్పుగా బిహేవ్ చేయను. సో అందుకే మొత్తం అంతా తిరుగుతూ ఉంటా, ఎప్పుడు ఖాళీగానే ఉండను. ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్తా, మీకు అందరికీ చూపిస్తా. ఇంతకుముందు మీకు అక్కడి నుంచి చూపించా, అక్కడ వ్యూ పాయింట్ చూపించాను అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చా, అంటే ఈ పడవలు బోట్లు పార్కింగ్ చేసే దగ్గరికి వచ్చా. చలికాలం కాకుండా ఎండాకాలం అయితే ఫుల్గా ఉంటాయి బోట్లు. అంటే ఎండాకాలం ఎక్కువ బోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు సముద్రం పైన. సో చలికాలం వచ్చిందంటే చిన్న చిన్న బైక్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో చలికాలంలో ఎక్కువ చల్లగా ఉంటాయి వాటర్, అందుకే పడవలకి మాత్రమే పార్కింగ్ ఎకరా ఉంది. ఆ లాస్ట్ నుంచి మొత్తం ఇదంతా ఆ లాస్ట్ వరకే ఖర్జూరం చెట్లు అనేటివి ఒక పొలంలో పండించినట్టు పండిస్తున్నారు. ఖర్జూరం చెట్లు వరుసగా. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తా కూర్చొని తినడానికి. ఇటు సైడ్ అంతా మొత్తం ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి. సో సేమ్ అలానే ఇటు సైడ్ కూడా అక్కడంతా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ తినడానికి. KFC, మెక్డొనాల్డ్స్, తిక్కి, ఫన్ తిక్కి, 3D గేమ్స్ ఇలా ఆడుకుంటూ ఉంటారు లోపల అంతా పిల్లలు. ఇక్కడ ఉంటుంది అంతా. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏంటని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు ఈజీగా. KFC షో రూట్ చూపించింది చూడండి. నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఇది మెక్డొనాల్డ్స్, ఇది వచ్చేసి KFC. జస్ట్ మీకు చూపించడానికి సెర్చ్ చేశాను అనమాట KFC అని చెప్పేసి. మా మేడం వాళ్ళు అన్నారు మనం ఏం కొనేదిలా పాడులేదు, లూలు మార్కెట్ ఉందని చెప్పేసి జస్ట్ వచ్చిన లోపలికి మీకు చూపించినట్టు ఉంటుంది. ఈ లూలు పెట్టిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఇండియా ఫుడ్ దొరుకుద్ది. థ్యాంక్ యూనా, మన సబ్స్క్రైబర్ అంట. చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా కలిసినప్పుడు మాత్రం. రైస్లో నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్. నా పర్లేదు నా, థ్యాంక్స్ నా. మీరేం తీసుకున్నారు? సమోసానా? పర్లేదు థ్యాంక్స్ నా.
థ్యాంక్స్ నా మీ అభిమానం. చికెన్ పకోడా, చికెన్ టిక్కా, చేప మొత్తం అంతా మన ఇండియా ఫుడ్ దొరుకుతుంది. కేజీ లెక్కన కొనుక్కోవచ్చు. బిర్యానీ, గోబీ మంచూరియా, కేఎఫ్సీ కూడా పీసులు లెక్కన అనమాట. ఒక పీస్ వచ్చేసి 375 పీసులు, 2 పీసులు 2 బర్గర్లు, అంటే 2 బన్నులు వస్తాయి. ఇది ఒక్క దినార్ మాత్రమే. కేఎఫ్సీలో కొనాలంటే ఒక్క బన్ను వస్తుంది, 2 పీసులు వస్తాయి చిన్నటివి. దినార్ రూబా. ఇక్కడికి అక్కడికి తేడా అది. లూలు మార్కెట్లో నిజంగా ఫుడ్ అనేది చాలా తక్కువ ధరకి మంచిగా దొరుకుతుంది. సో చాలామంది లూలు మార్కెట్లో కొనుక్కొని తినే వాళ్ళు ఉంటారు. లూలు మార్కెట్ అనేది మన ఇండియా అవ్వడం చాలా ప్రౌడ్గా ఉన్నది. నిజం కదా. ఇలా బయట మార్కెట్లకు కానీ జమ్యాలకి వచ్చినప్పుడు చాలామంది మన వాళ్ళు కలిసి నా వీడియోస్ బాగా చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ అభిమానం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్. మా పిల్లలు ఆడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు. ఎంజాయింగ్ లైఫ్. ఇంకేమబ్బా డబ్బులు ఉన్నోళ్ళు వందలు కాదు వేల దినాలు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటారు ఇక్కడ. హ్యాండ్ లవ్ సింబల్ మామూలుగా లేదు కదా. 100 దినాలు ఉంటాయి. ఏదన్నా ఒక షాప్లోకి దూరి రేట్ ఎంత నాకు చూపిద్దాం. ఇంట్లోకే దూరదాం. బీబీజెడ్ అంట. బీబీజెడ్ 20% ఆఫర్. వావ్. లేడీస్ సెక్షన్ లేక మనకెందుకు రా, జెంట్స్ సెక్షన్ లేక దూరరా కొడతారు లేడీస్ సెక్షన్లో. వావ్. బట్ సపోజ్ ఒక సలికొట్టి ఏదైనా తీసుకుంటే 20% ఆఫ్. ఒరే రేట్లు ఏడ్రా. 29 దినార్లు. ఓడియమ్మ. ఈ సలికోట్ ఒకటి 29 దినార్లు. ఈ నైట్ ప్యాంటు 6.5 kg 19 దినార్లు అంట. షూ 5,300. 16 దినాలు ఉన్నది ఇది ఒక సలికోటు. ఇలాంటివి కొనాలంటే మన వల్ల కాదు. మనకు నెలకు వచ్చే జీతమే 100 దినార్లు అయితే 16 దినార్లు సలికోటు పెట్టుకునే అంత స్తోమత మంది కాదు. అక్కడ 20 to 50% ఆఫ్ నడుస్తుంది. అప్ టు 75% ఆఫ్. మొత్తం లేడీస్ హ్యాండ్ బ్యాగులు, లేడీస్ షూస్, సన్ గ్లాసెస్ 7 దినార్లు 5,000, 3,500. మనం లోపలికి ఎంటర్ అయింది ఈ నెంబర్. ఇదే గేట్ నెంబర్ 2. గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి లోపలికి వెళ్ళాము. మళ్ళీ గేట్ నెంబర్ 2 దగ్గరికి బయటకు వచ్చేసి ఈ 4-5 ఎకరాల పార్కింగ్లో ఎక్కడన్నా దూరంగా పార్క్ చేసేసి మాల్కు దూరంగా ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మాల్ దగ్గరికి రావడానికి ఇది ఒక చిన్న మినీ బస్ అనమాట. ఈ బస్సులో తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తారు. సో గేట్ దాకా అక్కడ తీసుకొని వచ్చి దింపుతారు. ఫ్రీ సర్వీస్. ఓన్లీ ఫ్రీ. లోపల మాల్లో తిరుగుతా ఉంటే మా కోవిటి పిల్లోడు చూసినాడు గమనుంటాడా. వినండి వాయిస్ మెసేజ్ ఏముందో. سيبك هذا الهايبر برينج هذا 2 باكيت هذا كم لايك 12 పీస్. ఈ పాల ప్యాకెట్లు ఒక్కొక్క కార్టూన్లో 6 ఉంటాయి. 12 ప్యాకెట్లు తెమ్మంటున్నాడు. లూలు హైపర్ మార్కెట్. ఇంతకుముందే పోయేసి వచ్చిన దాంట్లోకి. వీళ్ళకి కనిపించకూడదు మాల్లో. వీళ్ళకి కనిపిస్తే ఇట్టే ఉంటుంది. మూసుకొని పార్కింగ్లో కూర్చోకుండా నేను లోపలికి పోయినా హెచ్చులు పడదామని. ఇప్పుడు మళ్ళీ వీటి కోసం వచ్చినాం. చాక్లెట్ మిల్క్ KDD. ఈయనేమో అరబ్బీలో పంపించాడు, నాకేమో అరబ్బీ రాదు. గీతలన్నీ చుక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని ఓకే ఇదే 6, ఇంకొక 6, అన్నీ 12 నాకు కావాల్సిందే. ఇంతకుముందు వచ్చి ఇదే మార్కెట్లో హెచ్గా తిరిగిపోయినా. మళ్ళీ కార్ దగ్గర పోయిన తర్వాత ఇవి పంపించారు తీసుకురమ్మని. జనాలు క్యూల్లో ఉన్నారు. ఖాళీ లేదు లాస్ట్ నుంచి లాస్ట్కి. 20 నిమిషాలు నిలబడుకొని పాల కోసం లైన్లో బిల్లు వేయించుకొని బయటకు వచ్చినాయి. 12 గంటలకు వచ్చారు. ఇప్పుడు వచ్చేసి టైం 3 అవుతుంది. కార్ అయితే తీసుకురమ్మని మా మేడం కార్ స్టార్ట్ చేయమనింది. 90% వస్తారు ఇంకా. యాక్చువల్గా నేను చూపించకూడదు. ఏముందిలే మాల్స్లో ఏముంటాయి లోపల, రోజు చూసిందే కదా మాల్లో ఏముంటాయి తెలీదు అందరికీ అని చెప్పేసి అనుకున్నా. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది.